సిస్టమ్ డిజైన్‌లో మెయిన్ ఇంటర్వ్యూ కోసం మనం ప్రిపేర్ అవ్వాల్సిన కాన్సెప్ట్ వచ్చేసి డేటాబేస్. ఎవ్రీ బ్యాక్ ఎండ్ డెవలపర్ డేటాబేస్ గురించి తెలుసుకోవాలి. బికాజ్ ఏ ఏ సిస్టమ్ డిజైన్ అప్లికేషన్ చూసుకున్నా లైక్ చాట్ ఆర్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఏది చూసుకున్నా ఫస్ట్ మనకి డేటాని ఎలా హ్యాండిల్ చేయగలుగుతామో తెలిస్తే మనం సర్వర్స్‌ని స్కేల్ చేయడం గానీ, మిగతా ఎక్స్‌ట్రా థింగ్స్ చేయొచ్చు. అసలు మనకి డేటాబేసెస్ గురించి తెలవకపోతే ఆర్ డేటాబేస్ స్కేలింగ్ కాన్సెప్ట్స్ గురించి తెలవకపోతే మనం యాక్చువల్లీ ఈ క్వెషన్‌ని అటెంప్ట్ చేయలేము. సో, ఈ వీడియోలో నేను సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూస్ కోసం డేటాబేస్ కాన్సెప్ట్స్ ఏమేమి నేర్చుకోవాలి అనే దాని గురించి సింపుల్‌గా ఒక చీట్ షీట్ డిజైన్ చేశాను. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మనము డేటాబేసెస్ గురించి తెలుసుకోవాలంటే లైక్ వాట్ ఈస్ డేటాబేస్ అండ్ డేటాబేస్ ఇంటర్నల్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ లైక్ డేటా స్ట్రక్చర్స్ దాని గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత మనము సీక్వెల్ అండ్ నోసీక్వెల్ కంపారిజన్ అనేది చూసుకోవాలి. ఓకే. బికాజ్ ఇక్కడ మనకి డిఫరెన్షియేట్ అయితది. కేటగరీస్ అనే డేటాబేస్ కేటగరీస్ ఏముంటాయనేది. సో, ఈ సీక్వెల్ అండ్ నోసీక్వెల్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఈ సీక్వెల్ అండ్ నోసీక్వెల్ దేని మీద బిల్డ్ అయితాయి యాక్చువల్‌గా. అంటే యాసిడ్ అండ్ బేస్ ప్రిన్సిపల్స్ మీద బిల్డ్ అయితాయి. సో, వాటిని కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఈచ్ కేటగరీ యూజ్ కేసెస్ ఏంది. లైక్ ఎస్‌క్యూఎల్ డేటాబేస్ వచ్చేసి మనకి మెయిన్‌గా కాంప్లెక్స్ క్వెరీస్ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్‌లో యూజ్ అయితాయి. అండ్ నోసీక్వెల్ వచ్చేసి హై స్కేలింగ్ డేటాబేసెస్ లైక్ హై ట్రాఫిక్ ఉన్న డేటాబేసెస్, బిగ్ డేటాబేస్‌లో వాడతారు. సో, మెయిన్‌గా ఈ డిఫరెన్స్‌ని అర్థం చేసుకోవాలి. అండ్ ఇంటర్నల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ ప్రిన్సిపల్స్‌ని కూడా అర్థం చేసుకోవాలి. సో, ఇవి అయిపోయిన తర్వాత మెయిన్‌గా డేటాబేస్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ డేటాబేస్‌లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. రిలేషనల్ మోడల్ అని, లైక్ డాక్యుమెంట్ మోడల్ అని. ఈ మోడల్స్ మీద బిల్ట్ అయిన డిఫరెంట్ డేటాబేసెస్‌ని మనం అర్థం చేసుకోవాలి. వాటిని డేటాబేస్ టైప్స్ అంటారు. సపోజ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ మోడల్స్. డిఫరెంట్ డేటాబేస్ టైప్స్ కూడా అనుకోవచ్చు. రిలేషనల్, డాక్యుమెంట్, కీ వాల్యూ, కాలమ్ అండ్ గ్రాఫ్. సో, ఇవి డిఫరెంట్ డేటాబేస్ టైప్స్. ఈచ్ డేటాబేస్ టైప్స్‌కి ఒక డేటాబేస్ ఉంటాయి. లైక్ మైస్క్యూఎల్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ అండ్ డాక్యుమెంట్ వచ్చేసి మోంగో, కౌచ్ అండ్ కీ వాల్యూ వచ్చేసి రెడిస్, డైనమోడిబి అండ్ కాలమ్ ఫ్యామిలీ వచ్చేసి కసాండ్రా, హెచ్‌బేస్ అండ్ గ్రాఫ్ వచ్చేసి మెయిన్‌గా మనకి అమెజాన్ నెప్ట్యూన్ ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి. ఈచ్ డేటాబేస్ టైప్ అనేది ఒక్కొక్క కాన్సెప్ట్ లైక్ ఒక్కొక్క దానికి బెస్ట్ సూటబుల్ ఒక్కొక్క యూజ్ కేసెస్‌కి. సో, ఈచ్ డేటాబేస్‌ని అర్థం చేసుకోవడం వల్ల మనకి అర్థమైతది. లైక్ ఏ ఏ కేసెస్‌లో ఏ డేటాబేస్ వాడాలి. అండ్ వాటి ప్రోస్ అండ్ కాన్స్ కూడా అర్థం చేసుకోవాలి మనము. లైక్ యాసిడ్ ప్రిన్సిపల్స్‌కి అండ్ బేస్ ప్రిన్సిపల్‌కి ఏ డేటాబేస్ సెట్ అయితది. అండ్ డేటాబేస్ పెర్ఫార్మెన్స్ ఏంది అనే వాటికి కూడా అర్థం చేసుకోవాలి. సో, యాస్ ఆఫ్ నౌ మనము డేటాబేసెస్ గురించి అర్థం చేసుకున్నాం. బట్ స్కేలింగ్ వచ్చేసరికి ఈ మనం అర్థం చేసుకున్న డేటాబేస్ కాన్సెప్ట్స్ కొంతవరకు హెల్ప్ అయితాయి క్వెషన్‌ని సాల్వ్ చేయడానికి. బేసిక్‌గా ఏదైనా క్వెషన్ సాల్వ్ చేయడానికి మనకి ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ ఆర్ కాన్సెప్ట్స్ తెలిసుండాలి. విచ్ ఈస్ లైక్ స్కేలింగ్, షార్డింగ్ ఈ కాన్సెప్ట్స్ గాని. ఫస్ట్ మనము సీక్వెల్ అండ్ నోసీక్వెల్ అర్థం చేసుకునేటప్పుడే మనకి యాసిడ్ అండ్ బేస్ ప్రాపర్టీస్ కూడా అర్థం చేసుకోవాలి. లైక్ యాసిడ్ వచ్చేసి అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరేషన్. సో, ఇవి సీక్వెల్ అప్లికేషన్స్ అనేది మెయిన్‌గా బిల్ట్ అయినయి ఈ ప్రాపర్టీస్ మీదనే. అండ్ నెక్స్ట్ కేటగరీ వచ్చేసి బేస్ ప్రాపర్టీ విచ్ ఈస్ నోసీక్వెల్‌కి యూజ్ అయితాయి. సో, బేస్ అనేది బేసికల్లీ అవైలబుల్, సాఫ్ట్ స్టేట్ అండ్ ఈవెన్చువల్లీ కన్సిస్టెంట్. సో, ఇవి మనకి యాసిడ్ అయితే ఎలా ప్రాపర్టీస్ ఉన్నాయో బేస్‌వి కూడా ఇవి ప్రాపర్టీస్ అన్నమాట. సో, మనము కసాండ్రా అప్లికేషన్ తీసుకుంటే ఇట్లాంటి ప్రాపర్టీస్ మనకి కసాండ్రా అప్లికేషన్ మీద అప్లికేబుల్ అయితాయి. సో, ఇవి కొంత కేటగరీ ఆఫ్ యూజ్ కేసెస్‌కి యూజ్ అయితాయి. లైక్ హైలీ రీడబుల్ ఆర్ కాంప్లెక్స్ డేటా మోడలింగ్ వాటికి ఎక్కువ యూజ్ అయితాయి. సో, ఫస్ట్ ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి మనము. సో, నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏందంటే డేటాబేస్ స్కేలింగ్ ప్రాపర్టీస్. సో, వర్టికల్ స్కేలింగ్ మనం ఎలా అయినా అప్లై చేయం. సో, దాని గురించి తెలుసుకోనవసరం లేదు. రీడ్ రిప్లికాస్, షార్డింగ్ అండ్ పార్టిషనింగ్. సో, వీటి గురించి మెయిన్‌గా తెలుసుకోవాలి. షార్డింగ్ అండ్ పార్టిషనింగ్ మెయిన్‌గా వచ్చేసి మనకి హారిజాంటల్ స్కేలబిలిటీ దాంట్లో అప్లికేబుల్ అయితది. అండ్ షార్డింగ్‌లో మెనీ కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ మెనీ స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ స్ట్రాటజీస్ గురించి తెలుసుకోవాలి. అండ్ మనకి రీడ్ రిప్లికాస్ ఎందుకంటే సపోజ్ మనకి ఒక సెలబ్రిటీ పోస్ట్ చేస్తుండనుకోండి. యూఎస్ఏలో పోస్ట్ చేసిండు. సో, యూఎస్ఏ నోడ్‌లో ఆ డేటా ఉంటది. బట్ ఇండియా యూజర్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారనుకోండి. యూఎస్ యూజర్స్‌తో పాటు. సో, ఇండియాలో గూడా ఒక రిప్లికా ఉంటే ఎప్పుడైతే అతను పోస్ట్ చేస్తుండో, ఆ రిప్లికా మనకి దగ్గరగా మన ఇండియన్ నోడ్‌లో స్టోర్ అయితది. సో థట్ ఇండియన్ యూజర్స్ దబ్బున యాక్సెసిబిలిటీ ఉంటది. సో, ఇది రీడ్ రిప్లికా అనేది మనకి రీడ్ హెవీ వర్క్ లోడ్స్‌లో మనకి యూజ్ అయితది. సో, ఈ కాన్సెప్ట్స్ రీడ్ రిప్లికేషన్ కాన్సెప్ట్స్ గూడా మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే రిప్లికాస్ వస్తాయో అప్పుడు మనకి కొన్ని ఫ్యూ మోర్ కాన్సెప్ట్స్ వస్తాయి. లైక్
ఎప్పుడైతే మనకి ఈ రిప్లికేషన్ కాన్సెప్ట్స్, మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్స్ వస్తాయో అప్పుడు క్యాప్ థియరమ్ అనే కాన్సెప్ట్ వస్తది మెయిన్‌గా. ఎందుకంటే మనకి రిప్లికాస్ వచ్చినప్పుడు మనం చూజ్ చేసుకోవాలి. మన యూజ్ కేస్ తగ్గట్టు మన డేటాబేస్ అవైలబిలిటీ ఎక్కువుండాలి, కన్సిస్టెన్సీ ఎక్కువుండాలి అని. సో, ఈ అవైలబిలిటీ, కన్సిస్టెన్సీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి ఫస్ట్. దెన్ మనకి ట్రేడ్ ఆఫ్ వస్తది. లైక్ ఏ మన యూజ్ కేస్ తగ్గట్టు కన్సిస్టెన్సీకి పోవాలా, అవైలబిలిటీకి పోవాలా. లైక్ మన డేటా ఎప్పుడైనా మనకి అవైలబుల్ ఉండాలా, ఆర్ డేటా ఫస్ట్ రిఫ్లెక్ట్ అయిపోవాలా, మనకి కన్సిస్టెంట్‌గా ఉండాలా అక్రాస్ డిఫరెంట్ నోడ్స్ అనే దాని గురించి వస్తది. సో, క్యాప్ థియరమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో, క్యాప్ థియరమ్ నేర్చుకున్నాక ఇవి కొద్దిగా అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ లైక్ ఇండెక్సెస్ గాని, అండ్ కన్సిస్టెన్సీ ప్యాటర్న్స్ గాని మనం మనం చూజ్ చేసుకున్న అప్లికేషన్ తగ్గట్టు. అండ్ కన్సిస్టెన్సీ ప్యాటర్న్ వచ్చేసి స్ట్రాంగ్, వీక్, ఈవెన్చువల్ అని ఉంటాయి. ఇవి మెయిన్‌గా మనకి నోసీక్వెల్‌లోనే వస్తాయి ఎక్కువ. అండ్ స్ట్రాంగ్ వచ్చేసి మనకి సీక్వెల్ అప్లికేషన్‌లో అయిపోతది. వీక్ అండ్ ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ వచ్చేసి నోసీక్వెల్‌లో యూజ్ అయితది. సో, కన్సిస్టెన్సీ ప్యాటర్న్ అనేది డెఫినిట్‌గా నేర్చుకోవాలి. అండ్ దెన్ ఇది కొద్దిగా అడ్వాన్స్‌డ్ లైక్ డేటాబేస్ ఆప్టిమైజేషన్స్, మనకి ఇండెక్సింగ్ ఏ టైప్ ఇండెక్సింగ్ వాడాలి, ఎలా వాడాలి అనేది కొద్దిగా ఎక్స్‌ట్రా థింగ్స్ లైక్ నార్మలైజేషన్, క్యాచింగ్ కాన్సెప్ట్స్, పూలింగ్ ఇవన్నీ అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్. ఫస్ట్ ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ నేర్చుకున్నాక ఇవి మనం నేర్చుకోవాలి. దెన్ కమ్స్ టు కీ మెట్రిక్స్. మనం మెయిన్‌గా మనం ఏదైనా డిజైన్ చేసేటప్పుడు డేటాబేస్ ఆర్ అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ అనేది మనము ఈచ్ డేటాబేస్ గురించి తెలుసుకోవాలి. అవేంటంటే క్యూపీఎస్, లేటెన్సీ, క్యూపీఎస్ అంటే క్వెరీ పర్ సెకండ్, లేటెన్సీ, స్టోరేజ్ అవైలబిలిటీ. సో, దీని తగ్గట్టు మనం కెపాసిటీ ప్లానింగ్ చేసుకోవాలి. సో, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ టు లెర్న్ ఇన్ డేటాబేస్. సో, ఇవన్నీ నేర్చుకోవాలంటే మనకి 1 డే ఆర్ 2 డేస్‌లో పట్టదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ నేర్చుకుంటాం. సో, యాజ్ ఐ సెడ్ లైక్ ప్రీవియస్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. అండ్ ఇవన్నీ నేర్చుకోవాలంటే ఒక సింపుల్ బుక్ వచ్చేసి డిజైనింగ్ డేటా ఇంటెన్సివ్ అప్లికేషన్ అన్నమాట.